వేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు విద్యార్థులు ధర్నా చేశారు. పోటీ పరీక్షలు జరుగుతున్నందున వాయిదా కోరుతున్నారు. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళన చేస్తున్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావాలని చెప్పేసి అని ఎప్పటి నుంచో ధర్నా చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అని రేపు ఎగ్జామ్ అన్న కూడా ఈ రోజు కూడా వాళ్ళు నిన్న వర్షం పడ్డది, ఆ వర్షంలో కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేశారు. ఇక్కడ ధర్నా చేశారు కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. కానీ నైట్ కూడా ఫస్ట్ గేట్ కాడ ఎంతగానో ధర్నా చేశారంటే 8 నుంచి ఆడపిల్లగాళ్ళు తిండి తిప్పలు లేకుండా 2:30 దాకా ఆడపిల్లగాళ్ళు ధర్నా చేసినంత అవసరం ఏంటి? మీరు కరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఒక ఆడపిల్లగాళ్ళే అనే అంత హక్కు ఉందా? ఇద్దరిని పోలీస్ స్టేషన్ కాడ తీసుకుపోయారు, గల్లా పట్టుకొని గుంజుకొని పోయి. అంత అవసరమా? ఇద్దరు అమ్మాయిల్ని 6 అబ్బాయిలు తీసుకొని పోయారు. అంత అవసరమైంది అంటే మేమేమన్నా ఉత్తి పుణ్యాన్ని చేస్తానమా, కావాలని చేస్తానమా ధర్నా? మాకేమైనా అవసరమా? కొంతమంది ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి అంటారు కానీ ఇంతకన్నా ముందుకు రారు. ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి కొన్ని మేమేంటంటే వాళ్ళ గురించి అర్థం చేసుకొని మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకొని మేము పోస్ట్ పోన్ చేస్తాం అంతేలే. కానీ ఇప్పుడు ఆయన సార్ వచ్చారు. ఇప్పుడు ఆ సార్ వచ్చినంత మాట్లాడి ఏం మాట్లాడిండు? పోస్ట్ పోన్ అయితే చెయ్యమని చెప్పిండు. ఇప్పుడు 2 మాటలు చెప్పిండు. మరి కనీసం ఇప్పుడు మేము ఇంతగానో